ఇంజెక్షన్ పాలు పార్ట్ 2. ప్రీతి చెప్పటానికి అయితే చెప్పేసింది, ఇల్లు అలానే ఆఫీస్ జాగ్రత్తగా చూసుకోగలను అని. కాని ఈ మాట వినడానికి ఎంత ఈసిగా ఉన్నా రియాలిటీలో వచ్చేసరికి అంత ఈసిగా ఉండదు. కాలం గడిచేకొద్దీ ప్రీతి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లెమ్స్ రావటం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నీరసంగా ఉండటం కూడా మొదలవుతుంది తనకి. 5వ నెల ప్రెగ్నెన్సీ సమయంలో. చూడు ప్రీతి, నేనేమీ నీ జాబ్ వదిలేయమని చెప్పను. కాని నీ భార్యకి మాత్రం నువ్వు రెస్ట్ ఇవ్వాల్సిందే. 5వ నెల నుంచి నువ్వు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. కాని సప్లిమెంట్స్ ఒకటే తీసుకుంటే చాలు అని అనుకోకు. ఎప్పుడైనా సరైన భోజనానికి మించిన ఆహారం ఎక్కడ ఉండదు. ఐరన్ కాల్షియం ఎప్పుడూ కరెక్ట్గా అందేలా చూసుకోవాలి. సరే డాక్టర్, నేను ఇకనుంచి జాగ్రత్తగా ఉంటాను. కాల్షియం కరెక్ట్గా తీసుకునేలా చూసుకుంటాను. ప్రీతి జరిగిన విషయాన్ని శ్యామలదేవికి వచ్చి చెబుతుంది. అరే తల్లి, నాకు అర్థం కూడా కావట్లేదు ఏం చేయాలి అని. పాలోడు కూడా 1 లీటర్ పాలే ఇస్తున్నాడు. అది కూడా నాకు ఇవ్వబుద్ధి కావట్లేదు నీకు తాగటానికి. ఎన్నిసార్లు ఇంజెక్షన్ చేస్తూ దొరికిపోయాడో వాడు నా దగ్గర. అస్సలు ఏమి ఇంజెక్షన్ అది, ఎందుకు పొడుస్తున్నాడో కూడా మనకు అర్థం కావట్లేదు. ఆ పాలు తీసుకొచ్చి కాగపెడితే కొన్ని కూడా రావట్లేదు. అత్తయ్య కొంపతీసి పౌడర్ ఏం కనపడట్లేదు కదా పాలలో. వీళ్ళని అస్సలు నమ్మలేము మనం. కోడలు మాటలు విని శ్యామలాదేవి ఇక ఆలోచనలో పడిపోతుంది. ఓ శ్యామల, ఎలా ఉన్నావ్? ఎన్ని రోజులైంది గ్రామానికి వచ్చి, ఎప్పుడు వస్తున్నావు? ఏం చెప్పాలి అన్నయ్య, కోడలు కడుపుతో ఉంది. ఇంట్లోకి మనవడో మనవరాలో రాబోతున్నారు. కాని ఈ విషయం గురించి మేము ఎంత ఆనందపడుతున్నామో అంతకంటే ఎక్కువ ఆందోళన ఉంది మాకు. అరే చెల్లెమ్మ, మంచి శుభవార్తే కదా, కోడలు కడుపుతో ఉంది. మరెందుకు చింతిస్తున్నావ్? అన్నయ్య, ఇక్కడ తాజా పాలు ఎక్కడ దొరకట్లేదు. రాధకి కోడలికి పాలు లేకుండా ఉంచలేం కదా. మేమైతే ఎలాగోలా టీ లేకపోయినా ఏం లేకపోయినా అడ్జస్ట్ అయిపోతున్నాం. పాలు సరిగా లేకపోవడంతో కాల్షియం తక్కువ అయి బాడీ అంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మొన్న డాక్టర్ కూడా కోడలితో అదే చెప్పారు. నాకు అంతా అర్థమైంది. మీ అన్నయ్య ఉండగా నువ్వెందుకు బాధపడుతున్నా? నేను ఏదో ఒకటి ఆలోచించి సొల్యూషన్ తీస్తాను. నువ్వేం కంగారు పడకు. 2 రోజుల తర్వాత మామయ్య ఒక లేత ఆవును తీసుకొచ్చి శ్యామల ఇంటి ముందు కట్టేస్తాడు. చూసావా శ్యామల, మీ అన్నయ్య నీకోసం ఎంత మంచి గిఫ్ట్ తీసుకుని వచ్చాడో. ఇప్పుడు మీరు పాలకోసం ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. మంచిగా ఫ్రెష్ పాలు పిండి కోడలికి రాధికి పట్టించు. దెబ్బమ్మట ఆరోగ్యం మొత్తం సెట్ అయిపోతుంది కొన్ని రోజుల్లో. ఏమంటావ్? హా అన్నయ్య, నిజంగా చాలా మంచి ఆలోచన. చాలా మంచి గిఫ్ట్ తీసుకొచ్చావ్. ఇప్పుడు ఏ సమస్య లేదు. అరే, ఇలాంటి గిఫ్ట్ తీసుకుని వచ్చారేంటి మామయ్య? ఇప్పుడు ఆవుని ఎవరు చూసుకోవాలి? నేను ఇప్పటికే చాలా వర్రీ అవుతున్నా. మనకి పాప బాబు పుట్టాక పని కొంచెం ఎక్కువ అవుతుంది అని. ఇప్పుడు మామయ్య ఇంకో ఇబ్బంది తీసుకొచ్చి మన నెత్తిమీద వేశారు. నువ్వు చెప్పింది నిజమే ప్రీతి. ఆవుని చూసుకోవడం అంత సులువైన పని కాదు. మామయ్య వెళ్ళాక నేను ఒకసారి అమ్మతో మాట్లాడి ఆవును పంపించేస్తాలే. అమ్మ, నువ్వు మామయ్యకి ఏం చెప్పావు? ఆయన సీదా గ్రామం నుంచి ఆవని తీసుకుని మరివచ్చేశాడు. కరెక్టే, మనకి శుద్ధమైన పాలు దొరకట్లేదు. దాని అర్థం మన ఆవును తీసుకువచ్చి దాని పెంచుతామని కాదు కదా. మనం ఆవుని చూసుకోలేము. నువ్వు తెరిగా ఇచ్చేసేయ్ అమ్మా. అరే, నోరు మూసుకొని ఉండు, బుద్ధి లేని వెధవ. మీ మామయ్య మనకోసం ఆలోచించి గ్రామంలో నుంచి ఆవును తీసుకొని వచ్చాడు. నీకు తెలుసా ఈ ఆవు ఎంత రేటు ఉంటుందో? చూడు విజయ్, ఈ ఆవు నాకు అమూల్యమైన గిఫ్ట్. నాకోసమే ఈ అమూల్యమైన బహుమతిని మీ మావయ్య తీసుకొచ్చారు. ఆవు గురించి మాట్లాడితే నేను ఒక్క నిమిషం కూడా ఊరుకోను. అత్తయ్య, ఇంత ఎమోషనల్ అవ్వకండి. మేము మీ పుట్టింటి నుంచి వచ్చిన గిఫ్ట్ని ఏమీ అవమానించట్లేదు. మేము జస్ట్ చెప్తున్నాము, ఈ ఆవుని ఎవరు చూసుకుంటారు అని. ఎవరికి అంత సమయముందని? కొంచెం మనం తెలివిగా ఆలోచించి దీన్ని అమ్మేద్దాము. లేకపోతే మామయ్యలాగా ఎవరికన్నా ఇచ్చేసేయండి. పోని మీకు ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అని అనిపించకపోతే ఒక మంచి ఐడియా ఏంటంటే మామయ్యకి తిరిగి ఇచ్చేసేయండి. కోడల, నువ్వే మాట్లాడుతున్నావ్. నీకోసం తెచ్చిన బహుమతిని నేను బయటికి తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే నీకు ఎలా అనిపిస్తుంది? పుట్టింటి నుంచి వచ్చిన ప్రతి వస్తువు ఒక అమ్మాయికి ఎంత ప్రత్యేకమైనదో నీకు తెలియదా? ఈ ఎద్దు కూడా నాకు ప్రత్యేక బహుమతే. దీనిని ఏమన్నా అనేముందు ఒకసారి ఆలోచించుకుని జాగ్రత్తగా మాట్లాడండి. అరే ప్రీతి, ఇప్పుడేం చేయాలి? ఎవరు చూసుకుంటారీ ఆవుని? అమ్మ అయితే వినేటట్టే కనిపించట్లేదు నాకు. చూడు విజయ్, నానుంచి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకు. నేను ఇప్పుడే చాలా అలసిపోయాను. మళ్ళీ నువ్వు కొత్తగా ఈ ఆవుకి కూడా సేవలు అంటే మట్టికి నా వల్ల కాదు. కావాలంటే ఒక పని మనిషిని పెట్టుకుందాం.
తనకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇద్దాం. అంతేగాని ఈ పనులన్నీ నాకైతే చెప్పకు. నీ ఐడియా బాగుంది. ఒక నౌకరాలిని పెట్టుకుందాము. లేకపోతే ఈ ఆవు సేవ గురించి ఇంట్లో రోజు గొడవలే జరుగుతాయి. శశి, రేపటినుంచి యావు పని కూడా నువ్వే చేయాలి. నువ్వేం కంగారు పడకు. ఆవుకి సంబంధించిన డబ్బులు నేను సపరేట్గా ఇస్తాను. వదినా, ఈ ఆవు పనులు నాతో అయితే కాదు. మీరు ఎంత ఎక్కువ డబ్బులు ఇచ్చినా ఈ ఆవు పనులు నేను అయితే చేయలేను. కావాలంటే ఇంటి పని కొంచెం ఎక్స్ట్రా చెప్పండి, పర్లేదు నేను చేస్తాను. కాని ఆవు పని అయితే చెప్పొద్దు వదినా. అవునా? సరే, నీకు ఎవరైనా తెలుసా ఈ ఆవుని చూసుకునేవాళ్ళు? పోనీ వాళ్లనన్నా పంపించు. వదినా, ఈ ఆవుకు సంబంధించిన పనులు గ్రామంలో వాళ్లే చేయగలరు. కాని వాళ్ళు అక్కడ ఇల్లు కుటుంబాన్ని వదిలేసి ఇక్కడికి రారు కదా. పశువులు పెంచడం అంత సులువైన పని కాదు వదినా. వాటికి నీళ్లు పెట్టాలి, ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఒళ్ళు శుభ్రం చేయాలి, పాలు తీయాలి, గడ్డి తేవాలి. ఇలా ఒకటా రెండా ఎన్నో ఉంటాయి వదినా. లేదు నాతో ఇంత పని అయితే అవ్వదు. ప్రీతి, విజయ్ చాలా కష్టపడతారు ఒక నౌకరాణిని పెట్టడం కోసం. కాని ఎవరు కూడా ఆవుకి సేవలు చేయడానికి సిద్ధంగా లేరు. తర్వాత రోజు ప్రీతి ఆఫీస్కి బయలుదేరుతుంది. తను ఆఫీస్కి వెళ్లిన తర్వాత బయట ఉన్న ఆవు బేబే అని గట్టిగా అరవటం మొదలుపెడుతుంది. అరేయో శ్యామల, నీ పుట్టింటి నుండి వచ్చిన ఆవు ఓ తెగ నిన్నే పిలుస్తుంది. దానికి సేవలు చేసే టైం వచ్చిందంట. వెళ్ళి దానికి కొంచెం అన్నం, చాయ్ మొత్తం ఏర్పాటు చేసిరా. లేకపోతే అది రోజంతా అరుస్తూనే ఉంటుంది. మీ కోడలికి అయితే ఒక్క పని కూడా చెప్పరు. ఈ ముసలిదానికైతే అన్ని ఆర్డర్లు వేస్తారు. కొంచెమన్నా సిగ్గు తెచ్చుకో. కోడలు కడుపుతో ఉంది. పైగా ఆఫీస్కి వెళ్తుంది, ఇంటి పనులు చేస్తుంది. పిల్ల రాధ పని కూడా ఉంటుంది. ఇంకా ఎన్నని చేసిద్ది. వెళ్ళి నీ ఆవు సంగతి చూడు. ఆవు కావాలి, ఆవును చూసుకోవాలి అని నువ్వే అన్నావు కదా. ఇప్పుడు దాని బాధ్యత కూడా నువ్వే చూసుకోవాలి. వెళ్ళేందుకు అరుస్తుందో చూడు. పాపం శ్యామల, తను మాత్రం ఏం చేస్తుంది? ఇష్టం లేకపోయినా ఫస్ట్ ఆవుకి అయితే వాటర్ సెట్ చేస్తుంది. దాని తర్వాత ఆవుకి స్నానం చేపిస్తది. ఆ తరువాత తినే ఏర్పాట్లు చేస్తుంది. పాలు తీస్తుంది, ఇక మొత్తం క్లీన్ చేస్తుంది. పనులు చేసేసరికి ఇంక నైట్ అయిపోతుంది. అందరూ పడుకుంటారు. కాని ఈ ఆవు మాత్రం మేమే అని అరుస్తూనే ఉంటుంది. దానితో శ్యామలకి మెలకువ వస్తుంది. అరే ఓ శ్యామల, నీ ఆవు ఎందుకు ఇంత రాత్రి అరుస్తుంది? నా నిద్రంతపోతుంది ఈ ఆవు వల్ల. ఆవుకి తినటానికి ఏం పెట్టలేదా ఏంటి నువ్వు? అరే, నాకేం తెలుసు ఎందుకు అరుస్తుందో. గడ్డి పెట్టాను నేను. అయినా ఎందుకు అరుస్తుందో అర్థం కావట్లేదు. మీదే కాదు, నా నిద్ర కూడా పాడైపోయింది ఈ అరుపు వల్ల. అరవకుండా కామ్గా నిద్రపోండి. సాయంత్రం ప్రీతి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది. హాల్లోకి రాగానే శ్యామల కూర్చుని ఉంటుంది. అలానే ఆమె మొహం అలిసిపోయినట్టు ఉంటుంది. అత్తయ్య, ఈరోజు ఇంట్లో పాలు ఉన్నాయా? ఆవు పాలు ఇచ్చింది కదా. ఈరోజు తాజా ఆవు పాలతో టీ చేసుకుని తాగాలని చాలా అనిపిస్తుంది నాకు. ఎన్ని రోజులు అయింది టీ కాఫీ తాగి మనం? రా మహారాణి, తాగు చాయ్ కాఫీ. పనిచేసే సమయంలో మాత్రం అందరూ వెళ్ళిపోతారు. కాని పాలు తాగడానికి అయితే అందరూ వచ్చేస్తారు. మొత్తం పని చేయలేక సస్తున్న రోజు. ఏవండి, ఇంకా నాతో కాదు ఈ ఆవుని పెంచటం. అదేంటి భాగ్యవాన్, నీ పుట్టింటి నుంచి వచ్చిన గిఫ్ట్ని అలా అంటున్నావ్? నువ్వు చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పు? పనిచేసి చేసి అలిసిపోతున్న నేను. ఎవరూ సహాయం కూడా చేయట్లేదు నాకు. ఎవరికన్నా ఇచ్చేయండి, లేకపోతే నేను మా అన్నయ్యకి తిరిగి ఇచ్చేస్తాను. ఏం కావాలంటే అది చేయండి, కాని ఈ ఆవు నుంచి నాకు విముక్తి ఇవ్వండి. దాని బేబే అరుపులు విని విని నా తల తిరుగుతుంది. సరే మమ్మీ, ఆవు ఇచ్చే షాకులు నీకు ఇప్పటికైనా తెలిసి వచ్చింది సంతోషం. నా స్నేహితుడి మామయ్యకి ఒక డైరీ ఉంది. శుద్ధమైన ఏ కల్తీ లేని పాలు దొరుకుతాయి మనకి. ఇక అక్కడినుంచి పాలు తెచ్చుకుందాం. ఆవుని ఇచ్చేసేయ్ నువ్వు. చాలా మంచి శుభవార్త చెప్పావురా విజయ్. పోన్లే, ఇప్పటికన్నా ఈ పాల కష్టాలు తీరాయి మనకి. లేకపోతే మీ అమ్మ ఆవుకి సేవలు చేస్తూనే ఉండిపోయేది జీవితాంతం. చాల్లే, ఆపండి మీరింకా. ఇలా అనేక ఇబ్బందుల తర్వాత శ్యామలదేవి ఇంట్లో స్వచ్ఛమైన పాలు తాగాలన్న కోరిక నెరవేరింది. ఇప్పుడు ఆమె ఇంజెక్షన్లు చేయని పాలు మాత్రం తాగి ఆరోగ్యం సవరిస్తోంది.